వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ గడిచిన 4.5 సంవత్సర కాలంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయని, వనపర్తి పట్టణంలో 30 సంవత్సరాల చిరకాల వాంఛ అడ్డైనటువంటి రోడ్ల విస్తరణ, మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వందలాది కోట్లతో మున్సిపాలిటీ నిధులతో ఖర్చు చేసి సుందరమైన పార్కులను, సీసీ రోడ్లను నిర్మాణం చేయడంలో ఈ కౌన్సిల్ యొక్క పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. మున్సిపల్ మెజారిటీ అభిప్రాయం మేరకు స్వచ్ఛందంగా వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగిందన్నారు. ఇన్ని రోజులు నాపై అభిమానం చూపించి సహకరించిన కౌన్సిలర్లకు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా చైర్మన్, వైస్ చైర్మన్ కావచ్చు, ఇతరులకు మాత్రం అవకాశం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు, మీడియా కన్వీనర్లు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా నాకు ఓటు వేసినటువంటి 30 వార్డు ప్రజలకు 4వసారి గెలిపించి రాష్ట్రంలోనే 23 సంవత్సరాలుగా వనపర్తి పట్టణంలో కౌన్సిలర్గా దీవించి ఆదర్శించినటువంటి వనపర్తి పట్టణ ప్రజలకు, నా అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తూ ఈరోజు అనుకోని పరిణామం, మున్సిపల్ వైస్ చైర్మన్గా నాకు ఓట్లేసి గెలిపించినటువంటి కౌన్సిలర్స్ కొంతమంది వ్యక్తిగతంగా వారి కోరికల మేరకు, వారి అభిమానంతో, వారి అభిప్రాయాలను నేను ఏకీభవిస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను. గడిచిన 4 సంవత్సరాల్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ అభివృద్ధిని శరవేగంగా, స్వాతంత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వనపర్తి పట్టణాన్ని 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి రోడ్డు విస్తరణ అయితేనేమి, మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వందలాది కోట్ల రూపాయలను మున్సిపాలిటీ ద్వారా ఖర్చు పెట్టి సుందరమైనటువంటి పార్కులను, సీసీ రోడ్లను నిర్మాణం చేయడంలో ఈ కౌన్సిల్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. నాకు సహకరించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్, నా సహచార మెంబర్లకు అందరికీ, పట్టణ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుస్తూ, రానున్న కాలంలో కూడా మీ అందరి ఆదరాభిమానాలు, ప్రజాసేవలో నేను ముందుంటానని మీ అందరికీ తెలుసు కాబట్టి ఇలాగే కొనసాగుతారని మెజార్టీ అభిప్రాయం మేరకు ఈరోజు నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా రాజీనామా చేస్తున్నాను. ఇది మా పార్టీ యొక్క అంతర్గత విషయం. మా పార్టీలో ఎవరైనా చైర్మన్ కావచ్చు, ఎవరైనా వైస్ చైర్మన్ కావచ్చు, ఇతరులకు స్థానం లేదు. మనం టీఆర్ఎస్ నుంచే ఎవరిని ఎన్నిక చేసినా మాకు అభ్యంతరం లేదు. అధిష్టానం కోరిక మేరకు మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో పాటు రేపు ఎవరిని ఎన్నుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. మేము పార్టీ మరి ఈ సంఘటనని మరి బీఆర్ఎస్ అదే ఎవరైతే సీనియర్ నాయకులు, పెద్దలు నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇవాళ చైర్మన్గా నేను, వైస్ చైర్మన్గా శ్రీధర్ గారి ఇద్దరం కూడా పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఈ రాజీనామాను చేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు అందరికీ, ఈ ఇందుకి మా కౌన్సిలర్స్కి అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మా అంతలకు మేము స్వచ్ఛందంగా వైదొలుగుతున్నాం. టైంలో కూడా ఆ వార్డు అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తాను.